ప్యాకెట్లో తిరిగి కొనే పాటలు వచ్చినాయి. ప్లాస్టిక్ సంచులు వచ్చి ముంచినాయి. నిమిషాల పాటు సాగినటువంటి యోగాసనాల్లో 21 ఆసనాలు వేశారు. ఈ 2 అంశాలు కూడా గిన్నిస్ బుక్ రికార్డుకి వెళ్ళాయి. ఈ యొక్క ఆసనాలు వేసేటువంటి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చూడడానికి వచ్చినటువంటి అతిథులు 83 దేశాలు అయితే 35,985 మంది యోగాలు చేసినటువంటి ఈ 2 అంశాలు గిన్నిస్ బుక్లోకి వెళ్ళాయి. ఈ 2 చాలా గొప్ప విషయాలు కాబట్టి మనకి ఇది 10వ సంవత్సరం అయింది. మనం ఈ రోజే చేయాలని లేదు, ప్రతి ఒక్కరూ మధ్యలో జనాలు మతంతో కానీ ఏమీ సంబంధం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. ఇది దివ్య ఔషధం అని ఇందాక మీరు చెప్పారు కదా, ఇది చాలా గొప్ప విషయం అని. వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో ఉన్నటువంటి సత్తువు తగ్గుతుంది. అది యోగా చేసినట్టయితే చాలా శక్తి పెరిగి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి చాలా యాక్టివ్గా ఉంటారు. శరీరం ఒకటే కాదు, మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. అందుకనే యోగా చేసిన వాళ్ళు మనం చూసినట్టయితే చాలా చేసేస్తూ ఉంటారు. మనం కోపడినట్టుగా వాళ్ళు కోపడరు. వాళ్ళకు కోపం వచ్చినా సరే చాలా స్థితప్రజ్ఞతో ఉంటారు. చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఎన్నో హార్మోన్లు విడుదలవుతే ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు మనసు చాలా ప్రశాంతత కలిగి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మన యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతూ ఉంది, ఆరోగ్యంగా ఉంటుంది, శ్వాస ప్రక్రియ బాగుంటుంది, జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి అల్లుపులు ఉండవు. ఆనందంగా తెల్లవారు లేచి యోగా చేసిన బాగుంటుందని మాత్రం చాలా ఖచ్చితంగా అందులోనే ఈ రోజు మనకి ఒక 5 రోజుల పాటు మనం చూడండి, ఇక్కడే ఎగ్జిబిషన్ కూడా పెట్టించారు. ఈ ఎగ్జిబిషన్ లో యోగా మనకి కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి మన యొక్క లోకల్ లోక్సభ సభ్యులు శ్రీభరత్ గారు ప్రారంభించారు. అదేవిధంగా చెందినటువంటి అధికారులు కూడా వచ్చున్నారు. అందుకనే ఈ యొక్క శిబిరాన్ని కూడా ప్రతి అందుకనే యోగా అందరూ చేయాలి, యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందరూ యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనా చిన్న మాత్రమే కావాలి, అమ్మాయి మాత్రం వచ్చే ఒప్పుకోం మేము. అలా కుదరదమ్మా మా దగ్గర. అబ్బాయి అయితేనే మాకు వారసత్వం, అమ్మాయి అయితే మాకు పనికిరాదు. ఈ టెన్షన్ అంటే ఎందుకు నీకు? అబార్షన్ చేయించేది ఏ బాధ ఉండదు కదా. అబార్షన్ చేయించేద్దాం. అవునండి, అబార్షన్ దేనికండి? ఆడపిల్ల అయితే మగపిల్ల అయితే అబ్బాయి అయితే మాకు వారసత్వం కదండి. చూడండి, ఆడపిల్లైనా మగపిల్లైనా సమాన హక్కులు ఉంటాయి. వారసుడు అన్నవాడు మీకు మంచి చేస్తారని కాదు. ఎవరు అయినా సరే, మగపిల్లైనా ఆడపిల్లైనా జన్మనిచ్చే హక్కు ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ హక్కులు మీరు హరించేసే మీకు లేదు. ఒకవేళ మీరు అలా చేస్తే చట్టరిస్తే నేరం. అర్థమైందా? చెప్పారు. ఎందుకంటే
ఉన్న పరిస్థితుల్లో అటువంటి లింగభేదం అంటూ లేదు. ముఖ్యంగా అటువంటి క్యారెక్టర్ కూడా చేయకూడదు. ఆడపిల్లైనా మగపిల్లైనా అందరూ సమానమే, లింగభేదం లేదు. డిఫరెంట్ ఏంటంటే అలాంటి చేస్తే చట్టరీత్యా నేరం ఇద్దరు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అందువల్ల పుట్టినటువంటి బిడ్డని జాగ్రత్తగా పెంచడం అనేది నేర్చుకోవాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా ఒకటే, సమానమే. ఇద్దరు సమానమే. ఆడపిల్లైనా మగపిల్లైనా ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే.